మా దేవుడవు నీవే, మా తండ్రి నీవే నీవే. మా తండ్రి వ్యవసాయకుడు, మా తండ్రి నీవే. నా దేవుడవు చెప్పు నోటితోని, నా తండ్రి నీవే నీవే. వ్యవసాయకుడా నా తండ్రి. పాట పాడేటప్పుడు అడుగు, నా మైండ్ని దున్నండయ్యా. తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా కుల దైవము నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా కుల దైవము నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఎల్ షడాయ్ 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 ఎల్ షడాయ్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. చేతులు జోడించి పైకి తలకు పైన, తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. చేతులు జోడించాలి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. చేతులు ఎత్తి జోడించాలన్నా. నీవే నీవే, నా తండ్రి నీవే, మా దేవుడవు నీవే, మా తండ్రి నీవే నీవే. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. చేతులు పైకెత్తి. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. అదోనాయ్ 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 అదోనాయ్. ఎలోహీం 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 ఎలోహీం. ఎబెనేజర్ ఎబెనేజర్ ఎబెనేజర్. ఎబెనేజర్ ఎబెనేజర్. ఎల్ రోహీ ఎల్ రోహీ ఎల్ రోహీ ఎల్ రోహీ. చేతులు జోడించి పైకెత్తాలి. చేతులు జోడించాలి. తల పైన చూద్దాం మీకు ఎంత ప్రేమ ఉన్నదో దేవుడు. చేతులు దించితే నీకు ప్రేమ లేదన్న. చేతులు దించితే నీకు ప్రేమ లేదు. తలకు పైన నేరుగా మోసే ఎట్లా El Shaddai
ఆయన ముందు ఆయన ముందు ఆయన ముందు మోకాళ్ళేసి మీ తలలు కింద పెట్టి ఎట్లా మొక్కుతాము అట్లా ఆ గాయంకి. ఎప్పుడన్నా వంగినావా? నాడు వంగుతుందా మనకి? ఆయన పాదంలో మీద ఉన్న ఒక కాలు మీద ఒక కాలు పెట్టి మేకు పెట్టి కొడితే ఆ రెండు కాళ్ళ నుంచి ఆ మేకు దిగాలంటే ఎంత వేదన. ఇక్కడ నీ నడుమే వంగుతలేదు. ఆయన ఎంత వేదన, ఆయనకి ఎంత వేదన ఉంటుంటుంది. ఎప్పుడన్నా ఆయన కాళ్ళ మీద ఇట్లా మొక్కి ఆయన పాదములలో ఉన్న గాయంని చూసినావా? ఆ గాయాన్ని ముట్టినవా ఎప్పుడైనా? నడుమే వంగకపోతే ఎట్లా? తండ్రి మీకు స్తోత్రములయ్యా. మేమందరం మీ బిడ్డలుగా తండ్రి నీ పాదములు ఉన్న గాయాల మీద పడి అయ్యా ఒక కాలు మీద ఒక కాలు పెట్టి కొట్టినప్పుడు ఆ మేకుని మీరు ఎట్లా తట్టుకున్నారయ్యా తండ్రి. ఒక పై పాదం నుంచి కింది పాదంకి వెళ్ళి మీ పాదంలో నుంచి తండ్రి ఆ చెక్క లోపలికి అయ్యా ఆ దిగి తండ్రి వెనుక మేకుని తీసి గురించి పెట్టి కొట్టినప్పుడు అయ్యా ఎలా భరించావయ్యా? ఎట్లా తండ్రి ఓర్చుకోగలిగిన? నాకు అంత ఓపిక లేదు కదయ్యా, నేను అట్లా ఓర్చుకోలేను కదయ్యా. నువ్వు నా కొరకు ఎట్లా ఓర్చుకున్నావు? నాలో ఏ మంచితనం ఉన్నదని ఓర్చుకుంటున్నావయ్యా. ఆ మేకు నా పాపమే, నా కాళ్ళ మీద కొట్టాలి కానీ నీ కాళ్ళ మీద కొట్టించు. ఎట్లయ్యా ఓర్చుకున్నావు? ఎట్లయ్యా ఓర్చుకున్నావు? శిలువ మీద నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు? తండ్రి విడిచిపెట్టినంత పరిస్థితిలో కూడా అబ్రహాముకి తండ్రి ఇచ్చిన అయ్యా ఆశీర్వాదం మాకు రావాలని తండ్రి నీ కాళ్ళల్లో మేకులు తండ్రి అయ్యా ఈరోజు ఆ మేకుని తీస్తున్నాం తండ్రి. నీ కాళ్ళను గుర్తు పెడుతున్నాం అయ్యా, నీ యొక్క గాయాలను గుర్తు పెడుతున్నాం తండ్రి. స్తోత్రం అయ్యా. నా గుణాలే ఆ మేకు. చెప్పిన మాటకు నేను వినదయ్యా, లోబడనయ్యా, నీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టా. సేవకులు నాకు అసలే లోబడను. చీపుతున్న చిన్న చిన్న విషయాలు కూడా నేను లోబడనయ్యా. వాక్యం గుర్తుపెట్టుకోలేని పరిస్థితి, మాటలు గుర్తుపెట్టుకోలేని పరిస్థితి. నేను ఎక్కడున్నానయ్యా? ఎంత దూరంగా ఉన్నాను నీకు. నీ పాదముల మీద నా తలను పెట్టి అయ్యా నన్ను నేను నీకు అర్పణించుకుంటూ నన్ను అంగీకరించవయ్యా. నా గుణాలు మార్చవా? నా మొండితనం మార్చవా? నా విధేయతను మార్చవా? నా అబద్ధపు జీవితం మార్చవా? నా వేషధారణ జీవితం మార్చవా? నీతోని సమయము గడపలేని గుణంని మార్చు. తండ్రి మా శరీరంలో ఇది కావట్లేదు అయ్యా. నీ కృపను విడుదల చేయవు. నీ కాళ్ళలో ఉన్న గాయములున్న కృపలను విడుదల చేయవు. లేకపోతే మీరు చేయలేమయ్యా. శరీరంలో లోపములు దయచేసి నాకు కృపనీయమా, దయచేసి నాకు కృపనీయం. నా తండ్రి అని పాడుతున్నాను కదయ్యా, నా తండ్రి అని పాడుతున్నాను. తండ్రి బిడ్డలకి ఇవ్వకుంటుంటాడా? నీలో నీ గాయమున్న ఓర్చుకోవడం ఓపిక నీకు నాలో పంపించిన ఆత్మలున్న బంధకాలు విడిపియవయ్యా. యోహాను 15 నా ఆత్మలకు విడిపియవయ్యా. యోహాను 15 కనుక నా ఆత్మలోకి రమ్మని నేనే కదయ్యా అడుగుతున్నా. దయచేసి నా తరాల్లోకి కనుకని పంపవా? నా తరాల్లోకి తండ్రి పంపి నన్ను విడిపించమా? నీ సంతతిగా నన్ను ఎన్నుకున్నావు కదయ్యా. నా తరాల్లో ఉన్నది, నా తరాల్లో ఉన్నది రక్షిస్తా. ఈ సంవత్సరం నుంచి మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పిన దేవా, నా ఆత్మను రక్షించవా? నన్ను వెంటాడుతున్నా తండ్రి, నన్ను వెంటాడుతున్న థాట్లని తెచ్చుకుంటామయ్యా. పడిపోతాయ్యా. పరిశుద్ధ సంతతిగా పరిశుద్ధ జనముగా నిలబడాలయ్యా. ఈ ఆరాధనలో నాకు ఈ కృప విడుదల చేయవయ్యా. ఖాళీగా పంపుతావా? ఎంత దూరం నుంచి వచ్చాను, నన్ను ఖాళీగా పంపుతావా అయ్యా? యోహాను 15 నువ్వు నాలో ఉంటే నేను నీలో ఉంటే నువ్వు ఫలిస్తావన్నావు కదా. దాని పనికిరాని తీగలు తీసివేసి మంచి తీగలను ఇంకా శుద్ధి చేసి తండ్రి మైమపరచబడులాగునా అయ్యా నన్ను చేస్తా అన్నావు కదా. యోహాను 15 నా తరాల్లో పంపవయ్యా. ప్లీజ్ అయ్యా, యోహాను 15 నా తరాల్లో పంపవా? నీ కాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, నీ గాయాలు పట్టుకొని అడుగుతున్నాను. యోహాను 15 నా తరాల్లో పంపయ్యా. వ్యవసాయకుడా, 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 నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పిన దేవా, ద్రాక్ష కలిగి ఉన్న దేవా తండ్రి. నా తండ్రి మంచివాడు, చాలా చాలా మంచివాడు. తల ఎత్తొద్దు, ఆయన పాదాలు పట్టుకొని అడగవా? నా తండ్రి మంచివాడు, చాలా చాలా మంచివాడు. నన్ను మర్చిపోయినా అడుగు దేవుడు, అడుగు. అందుతో నా ఆత్మను విడిపించవాడా, నా
మిమ్మల్ని నేను పరిచయం చేస్తా. తండ్రి ప్లీజ్ వాడు చాలా మంచివాడు, నాను విడిపించే మంచి తండ్రి. నా తండ్రి రక్షకుడు, మంచి రక్షకుడు, నన్ను విడిపించే నా తండ్రి. నా తండ్రి రక్షకుడు, నన్ను విడిపించే నా తండ్రి. నీకు తెలుసు కదా ఆత్మలు తనాల్లో ఈ ఆత్మలను విడిపించండి. రక్షకుడు రక్షకుడుగా ఉంటారు మీ మధ్యలో. రాని తీగలు తీసివేయండి పరమ తండ్రి. అయ్యా బలహీనతలను అయ్యా విడిపించండి. తరాల నుంచి వీళ్ళని వెంటాడి తండ్రి అయ్యా వీళ్ళని వెంటాడి పడగొడదామని చూస్తున్నారు అయ్యా. తరాలు తండ్రి తరాల నుంచి వస్తున్నవి తండ్రి. బలహీనతల నుంచి నన్ను విడిపించండి అని ఎవరెవరు అడుగుతున్నారో బిడ్డలలోకి తండ్రి మీ వెలుగు ప్రకాశించునుగా. దేవుని రెండంచుల ఖడ్గం తండ్రి ప్రవేశించునుగా. పిల్లలు ఎవరో తిట్టినారు అప్ప, ఎదు சொன்னாலும் அப்பா அப்பா உங்களை தேடி வராங்க எங்களே கிடையாது. మాట్లాడేటప్పా కర్తరుడిగా వల్ల మేము పిల్లగలే తోడట్టుంటారు. பாதத்துக்கு இருக்கிறாங்கல்லப்பா பிள்ளைகளை தொடுங்கப்பா. விடுங்காவியானவரே, விடுவீங்காவியானவரே, விடுவீங்காவியானவரே, பிதாவே இரக்கமுள்ளவரே, நீண்டிய சாந்தமுள்ளவரே, கூப்பிடும் யாவருக்கும் அருகில் இருப்பவரே, இந்த பிள்ளைகளை விடுவீங்கப்பா. మా తండ్రి వ్యవసాయకుడు, చాలా మంచివాడు, మమ్ము విడిపించే మా తండ్రి. మా తండ్రి వ్యవసాయకుడు, చాలా మంచివాడు, మా ఆత్మలను విడిపించే విమోచకుడు. నా తండ్రి రక్షకుడు, నా తండ్రి రక్షించుడు, మమ్ము విడిపించే మా తండ్రి. తండ్రి మీ పాదముల మీద పడ్డ ఒక్కొక్క బిడ్డ తండ్రి ఆశీర్వదించి బలపరిచినందుకు మీకు వందనాలు అయ్యా. నీ విడుదల